నాకోటి అర్థం కాదు. నిజాలు చెప్తే బ్లాక్ చేసేస్తారా? ఆర్ ఇక్కడ తప్పు జరుగుతుంది చూసుకోండి, రేపొద్దున మీ వరకే వస్తది. ఎందుకంటే మీ పేర్లు యూజ్ చేసుకొని ఇదంతా జరుగుతుందంటే బ్లాక్ చేసేస్తారా? ఇదెక్కడ న్యాయం? నాకు అర్థం కావట్లేదు. నేను తనూజ గారిని డైరెక్ట్‌గా అడుగుతున్నా. మీరు బ్లాక్ చేశారో, లేపోతే మీరు నాకు సెర్చ్‌లో కనపడకుండా చేశారో, ట్యాగ్ చేయకుండా చేశారో నాకు తెలీదు. మీరేం చేసినా పర్లేదు. మీ ఫాలోవర్సో ఆర్ ఫ్యాన్సో ఎవరో ఒకళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. బట్ మీరు పర్సనల్‌గా తీసుకుంటున్నారా? లేకపోతే ఈ ఇష్యూని ఎదుర్కొందామని అనుకోవట్లేదా? ఆర్ దీని వెనక ఇంకేమైనా ఉందని భయపడుతున్నారా? క్లియర్‌గా చెప్తా. టు బోత్ తనూజ పుట్టస్వామి అండ్ కళ్యాణ్ పడాల. నాకేం అవసరం? మామూలు చెప్పండి. ఫస్ట్ థింగ్, ఈ ఇష్యూ వల్ల జనాలకి ఎఫెక్ట్ అవుతుందని చెప్పి నేను వీడియో చేశాను. దాన్ని డీబగ్ చేస్తున్నప్పుడు దాని రూట్ కాజ్ ఏందిరా అంటే మీరు రియాక్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు మేము కానీ ఇంకెవరైనా కానీ రియాక్ట్ అవ్వచ్చు, కేసులు వేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న చెత్త అలాంటిది. అది మీ వరకు తెస్తే మీరు రియాక్ట్ అవ్వకపోయినా పర్లేదు, ఇలా రియాక్ట్ అయిన వాళ్ళని ఇలా చేస్తే అది తప్పండి. అది ఎందుకు తప్పు కూడా చెప్తాను. నేను చేసిన తర్వాతే ఆ చెత్త అంతా ఆపేశారు. అదంతా క్లియర్గా చెప్తా. చెత్త అంతా ఆపేశారు. యూట్యూబ్లో లైవ్ల్లో కొట్టుకోవడం తగ్గించారు, డబ్బులు కలెక్ట్ చేయడం తగ్గించారు, ఇంకా వెనక్కి ఇచ్చేస్తా అన్నారు. ఐ అప్రిషియేట్ అని కూడా చెప్పాను. చిన్నపిల్లల్ని ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పాను. నేను చెప్పిన ఏమైనా తప్పు ఉన్నాయా? నేను చెప్పిన తర్వాత అక్కడ కంట్రోల్ అయ్యి ఎక్స్లో స్పేస్ క్రియేట్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు కళ్యాణ్ పడాలి నన్ను ఇష్టం వచ్చిన బూతులు తిట్టి ఏం పీకుంటారో పీకుని కేసు వేసుకొని అంటున్నాడు ఆడు. ఆ ఎన్బీకే సత్యాగడ్. నేను ఆయన ఎలాగో వేస్తా, డోంట్ వరీ. ఆయన వేసేది లేదు. ఆడే పెద్ద పుడింగిల నెంబర్లు, ఆడ ఫేక్ అడ్రస్లు ఇస్తున్నాడు కదా, అన్నీ ఆయన వేస్తా. అదే పర్సన్తో మీరు మీ బర్త్డే రోజు మాట్లాడారు. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు తెలిసి ఉండదు, 100% మీకు తెలిసి ఉండదు ఆడ ఎంత ఎదవని. కానీ నేనేం చెప్తున్నానంటే ఇది ఒక జస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్. తెలియక ముందు వేరు, తెలిసిన తర్వాత మీరు రియాక్ట్ అవ్వాలి కదా. మీకు ముందు కూడా యూట్యూబ్ ఛానల్స్లో ఇలాగా జరుగుతున్న విషయాలు మీకు తెలియకపో ఉండొచ్చు. నేను చెప్పడం వల్ల మాలాంటి రివ్యూర్లు ఎవరో చెప్పడం వల్ల మీరు తెలుసుకున్నారు కదా. అప్పుడు మీరు నెససరీ యాక్షన్స్ తీసుకుంటారనే కదా మా మెయిన్ ఉద్దేశం. ఇది కూడా అంతే కదా. ఏమైనా జరిగితేనే కదా మీకు చెప్తారు. సో దట్ మీకు ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నా దగ్గర డేటా ఉన్నట్టు బోల్ దగ్గర డేటా ఉంటుంది. మీరు ట్విట్టర్లో మీ బర్త్డే రోజు స్పేస్లోకి వచ్చి మాట్లాడడం, అందులో ఈ పర్సన్తో మాట్లాడారు, ఈ ఎన్బీకే సత్య అనే పర్సన్తో అద్భుతంగా మాట్లాడుతున్నారు. చూసారా? ఒక విన్నర్కి రెస్పెక్ట్ అని కాదు, ఒక హ్యూమన్ బీయింగ్ అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఇవ్వకుండా అంత నీచంగా మాట్లాడాడు మాట్లాడాడు గురించి, నా గురించి, ఇంకెవరి గురించి అని అంతేనంట. తన హిస్టరీ గురించి చూస్తే నేను మళ్ళీ చెప్తున్నా, మీకు తెలుసు ఉండొచ్చు, మాట్లాడారు అనట్లే. మీకు ఆ బర్త్డే రోజు ఇప్పుడు తెలిసింది కదా. ఇప్పుడు మీకు ఎంతసేపు వాళ్ళని డేటా తీయడం, వాళ్ళని కంట్రోల్లో పెట్టడం, వాళ్ళ మీద కేసులు వేయడం ఎంతసేపు? ఎందుకంటే మీ పేరే కదా మిస్యూజ్ అవుతుంది. మీ పేరు మీకే కదా బ్యాడ్ నేమ్ వస్తుంది. నాకు కాదు, నాకు సంబంధం లేదు అనొద్దు అసలు. ఇది కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ కూడా నేను చెప్తున్నాను. నేను కళ్యాణ్ పడాలకు కూడా చెప్తున్నాను. ఎందుకంటే నేను కాయిన్కి 2 సైడ్లు చెప్తున్నా. ఇప్పుడు స్పేస్లో వీల్ చేశారు, ఇంతకుముందు ఇద్దరూ చేశారు. కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ చేశారు, తనుజ ఫ్యాన్స్ చేశారు. ఇప్పుడు ఇదే డెరిగేటరీ లాంగ్వేజ్ యూజ్ చేశారు. కానీ నేను ఎందుకు ఇది పాయింట్ చేస్తానంటే, ఇది ఆగాలనే కదా నేను వీడియో చేశాను. టాక్సిక్ ఫ్యాన్ వార్స్ ఆగాలి. బిగ్ బాస్ అయిపోయింది, ఎవడి పని ఆడు చేసుకోవాలి. ఒకవేళ స్టిల్ మీకు ఛానల్ ఉంటే యూట్యూబ్లో లైవ్లు పెట్టుకోండి, మీరు రెస్పెక్టివ్ కంటెస్టెంట్ని పొగుడుకోండి, లేపుకోండి, వాళ్ళ అప్డేట్స్ మాట్లాడుకోండి. అంతే తప్ప వేరే కంటెస్టెంట్ని అబ్యూజివ్గా మాట్లాడొద్దు, ఇంకా క్యారెక్టర్ అసాసినేట్ చేయొద్దు, చిన్నపిల్లల్ని ఇన్వాల్వ్ చేయొద్దు, మైనర్ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయొద్దు, వాళ్ళతో తిట్టించొద్దు, అండ్ డబ్బులు కలెక్ట్ చేయొద్దు. ఒకవేళ పొరపాటున కలెక్ట్ చేసిన అకౌంటబిలిటీ చూపించండి, ఆ విజిబిలిటీ చూపించండి, ఆ ట్రాన్స్పరెన్సీ చూపించండి. అసలు చేయొద్దు అన్నాను. ఇవన్నీ చెప్పాను. ఇవన్నీ చెప్పడం వల్లే కదా యూట్యూబ్లో తగ్గాయి. గతం గురించి నేను అందుకే ఇప్పుడు మాట్లాడలేదు. యూట్యూబ్లో గతంలో ఇద్దరు చేశారు, ఇద్దరు ఫ్యాన్స్, ఇప్పుడు తగ్గిపోయింది. బట్ ఇంత జరిగిన తర్వాత కూడా వీళ్ళు స్పేస్లో, ఇది నిన్న జరిగింది, మొన్న ఒక అబ్బాయి అలాగే చేస్తే, అనిల్ తోట అనే అబ్బాయి చేస్తే పోస్ట్ కూడా పెట్టాను. నేను లీగల్గా ఎప్పుడో చదువుతా, నువ్వు నాకు వివరణ ఇవ్వకపోతాను. ఎందుకంటే నేను ఎక్కడ బూతులు మాట్లాడలేదు, నిజాలే చెప్పా. నేను బూతులు మాట్లాడి నేను రాంగ్గా మాట్లాడితే మీరు వేసుకోండి, నేను ఫైట్ చేస్తా. అబ్బాయి మాట్లాడి సారీ అన్న, నేను బూతులు మాట్లాడలేదు, కానీ వేరే వాళ్ళది నాకు సంబంధం లేదు, కానీ నేను సరిగ్గా వీడియో క్లిప్స్ చూడలేదు, నాకు క్లారిటీ వచ్చింది, సారీ చెప్పాడు. ఇంకెళ్ళి రిపీట్ చేయొద్దు, నీ పర్సనల్ థింగ్స్ అయినా చేసుకో, నువ్వు ఎఫెక్ట్ అవుతాని చెప్పాను. దాన్ని అది నిన్న మళ్ళీ ఈ లుచ్చగాళ్ళందరూ ఒక 20-30 మంది వచ్చి ఇష్టం వచ్చినట్టు అమ్మాయిల మీద, అసలు వాళ్ళ ఫ్యామిలీ మీద, ఇంకా నోరుకి ఇంకా అదుపు అనేది ఏం లేదు. ఏమైనా అంటే నా ఫోన్ నెంబర్ ఇస్తా, నా అడ్రస్, ఇది ఏం పీక్తావురా, నీకు పీక్తాను, అన్నీ పీక్తాను నీకు.
నువ్వు చేసింది అంతా ఉంది. వాళ్ళు పోలీసులు ఏం చెక్కేస్తారు. ఇప్పుడు తనూజ గారు రియాక్ట్ అవ్వలేదు అనుకోండి, సింపుల్ అండి. ఇప్పుడు ఇప్పుడు కళ్యాణ్ గారు రియాక్ట్ అవుతారు లేదో తెలియదు, ఆయనకి పెట్టాను, నేనైతే రియాక్ట్ అవుతాను ఎందుకంటే నన్ను ఇన్వాల్వ్ చేశారు కాబట్టి. అప్పుడు ఏం చేస్తారు చూసుకుందాం, అంతా ట్రాన్స్పరెంట్గా మొత్తం చూసుకుందాం. నువ్వేం మాట్లాడావు, ఎంత అద్భుతంగా మాట్లాడావు, ఆడవాళ్ళ గురించి ఎంత బాగా మాట్లాడావు, వేరే వాళ్ళ రిలేషన్ గురించి ఎలా మాట్లాడుతున్నావు, క్యారెక్టర్ని ఎలా అసాసినేట్ చేస్తున్నావు, నీదంతా ఉంది తమ్ముడు. కంగారు పడక, అన్నీ వస్తాయి. నువ్వే కాదు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరు మాట్లాడారు అన్నీ ఉన్నాయి. నేను అన్నీ చూపించను, 1% చూపిస్తా, మిగిలిన మాట్లాడు. నేను ఎందుకు ఇదంతా ముందు కూడా చెప్పానంటే వీళ్ళకి, సర్లే ఎంత టాక్సిక్గా వీళ్ళు బిహేవ్ చేస్తున్నా, వీళ్ళు చిన్నపిల్లలు కదా, వీళ్ళు కదా యాక్షన్ తీసుకోవాలంటే వీళ్ళ పేరు మీదే కదా జరుగుతుంది. మళ్ళీ అంటారు కళ్యాణ్కి ఏం సంబంధం, తనుజకి ఏం సంబంధం అంటే వాళ్ళ పేరు మీదే కదా జరుగుతుంది, వాళ్ళు కదా రియాక్ట్ అవ్వాలి, అలే కదా రియాక్ట్ అవ్వాలి. నేను ఇంకా లోతుగా వెళ్తే చాలా వస్తాయి, నేను అక్కడ వరకు ఎలా తెలుసుకోలేదు వాళ్ళిద్దరిది. మీకు తెలియకుండా కొన్ని జరగవు. పిఆర్ యాక్టివిటీస్ ఇంకా నడుస్తుందని నాకు తెలుసు, మీకు తెలుసు, అది కంట్రోల్లో పెట్టుకోండి. పిఆర్ ఉండడం తప్పేం కాదు, అందరు హీరోయిన్లు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు అందరూ పెట్టుకుంటారు పిఆర్లు. మీ విజిబిలిటీ కోసం మీరు పెట్టుకుని తప్పేం లేదు, ఎందుకంటే నాకేమో నొప్పి లేదు, మాకేం నొప్పి లేదు, మీరు ఇచ్చుకుంటున్నారు డబ్బులు. కానీ పిఆర్ అనేది మీ ప్రమోషన్స్కి యూజ్ చేసుకోండి తప్ప వేరే వాళ్ళని ఇలాంటి లాంగ్వేజ్, క్యారెక్టర్ అసాసినేట్ చేయడం చాలా రాంగ్ కల్చరు. అది మీకు ఇప్పుడు తెలియపోవడం వేరు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నేను వీడియో క్లిప్లు కూడా పెడుతున్నాను. నేను ఇన్స్టాగ్రామ్ మై రివ్యూస్ అఫీషియల్, ఓకే, మై రివ్యూస్ అఫీషియల్ అని చెప్పి 11,000 చేంజ్ అండి, అందులో స్టోరీస్లో పెట్టాను చూడండి. అంత అసహ్యంగా మాట్లాడుతున్నారు. లేకపోతే వినిపిస్తాగండి, ఇక్కడ నుంచి ఆగండి, వినిపిస్తా. చిన్నపిల్లలు అంటే ఇక్కడి నుంచి చెవులు మూసుకోండి, నేను వినిపిస్తాను, మొత్తం వినిపిస్తాను ఆగండి. ఒకవేళ ఇన్స్టాగ్రామ్ ఎవరు ఫాలో అవ్వకపోతే జస్ట్ శాంపుల్, ఇంకా చాలా ఉన్నాయి వినండి. మీరు చేసేది కాదు కమిషన్, కానీ మీరు మీ అందరూ బోల్డ్ లేడీ ఫ్యాన్స్ ఉన్నారంట కదా, అడిగి మీరు అందరూ పెళ్లి చేసుకోండి, రోజుకు ఒకళ్ళు పడుకోండి ఆడుతారు. నాకు తెలిసి మీరు మీ ఉన్న లేడీ ఫ్యాన్స్ చూస్తే నాకు తెలిసి రోజుకు ఒకళ్ళు పడుకున్నాడు జీవితం సరిపోద్ది. మీరు అందరూ రోజుకు ఒకటి దింగించుకోండి వాళ్ళ చేత. ఇంతలో మాకింతలో మాకు ఈ రక్తాలా నాకు అంత తలగొడుతున్నా లంచ్ వాళ్ళరే. ఇంకా చాలా ఉంది చెత్త. బాబు చాలా బాగున్నారు. అది ఎవరు మీ పిల్లలా? అదే సేమ్ పర్సన్ తో ఈవిడ మాట్లాడారు తనుజ, ఎన్బీకే సెట్ చేసి. లేదు, మీ ఒళ్ళో ఏదో బేబీని కూర్చోపెట్టుకున్నారు. ఈ సేమ్ పర్సన్, ముందు మాట్లాడిన పర్సన్ సేమ్. ఇవన్నీ మీకు డీటెయిల్గా కావాలి, నాకు ఇంకా చాలా ఉన్నాయి. అదే నేను పెట్టిన, అదంతా నేను కంప్లైంట్ ఇచ్చుకున్నాను, వాళ్ళకి ఇచ్చుకుంటాను కన్సర్న్ పర్సన్స్కి. తనుజ దగ్గర కూడా ఇద్దాం అనుకున్నా కానీ ఆమె వేరే జోన్లో ఉన్నారు. ఏంటంటే ఆమెకి నిజాలు చెప్తే నచ్చదు అనుకుంటా. టీటీడీ ఇచ్చినప్పుడు ఆమె రాంగ్గా ప్రాజెక్ట్ చేస్తే నేను వీడియో చేసే స్టాండ్ తీసుకుని ఆమె తప్పే ఉంది అని చెప్పి. ఆమెదేం తప్పు ఉంది, మాధురి గారి తప్పే ఉంది, కింద అలౌ చేసిన వాళ్ళు తప్పు కదా అని. అంటే మనం ఓన్లీ ఒకటే డప్పే కొట్టాలన్నమాట, తప్పులు జరిగినప్పుడు చెప్పకూడదు. నాకు అర్థమైంది వీళ్ళతోని. సో మీరు ఆ జోన్లోనే ఉండండి. నాకు అకౌంటబిలిటీ ఉంది కాబట్టి మీకు ప్రూఫ్లు పెట్టాను. మీరు రీచ్ అవుట్ అవ్వాలని నన్ను రీచ్ అవుట్ అవసరం లేదు. నేను నాకే రిప్లై అవ్వమని నేను చెప్పలేదు, మీరు రెస్పాండ్ అవ్వమని చెప్పాను. మీకు అలాంటి ఇగో ఇష్యూస్ ఉంటే నో ప్రాబ్లం, అసలు నాకు చెయ్యొద్దు. అండ్ నన్ను బ్లాక్ చేసేయడం వల్ల మీకు సొల్యూషన్ వచ్చేది. మీకు సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది, ఇలాంటి టాక్సిక్ ఫ్యాన్స్ దగ్గర నుంచి వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి వాళ్ళతో మీ ఫ్యాన్స్కి వీళ్ళకి కనెక్షన్ లేదు అని చెప్పి జనాలకు ఒక వివరణ ఇచ్చి ఫ్యూచర్లో ఇలాంటివి చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయని చెప్పండి. అప్పుడు సెట్ అయిపోతుంది. ఎవడో ఒకటి స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వకపోతే కానీ సెట్ అవ్వదు. నేను ఇద్దరికీ చెప్తున్నా. బట్ కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఇప్పుడు నేను ఎందుకు ఏమనట్లేదంటే, వాళ్ళు ఆపేశారు స్పేస్లో పోస్ట్. మేము వీడియోస్ చేసిన తర్వాత నుంచి వీళ్ళు ఆపట్లేదు, వీళ్ళు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. అర్థం చేసుకోండి, పాస్ట్ ఈజ్ పాస్ట్లో ఇద్దరు చేశారని చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. స్పేస్లో కూడా ఇద్దరిది ఇలాగ జరిగింది, యూట్యూబ్లో కూడా ఇద్దరు జరిగింది. బట్ ఇదంతా జరిగిన తర్వాత కూడా వీళ్ళు రిపీట్ చేస్తున్నారు చూసారా, అది రాంగ్. అది కూడా వీళ్ళు టచ్లో ఉన్నారు తనుజతో. అమ్మాయికి తెలుసు అని అంటలేదు, ఇప్పుడు తెలుసుకోవాలి కదా. మీరు చెప్పండి తనుజ కోర్ ఫ్యాన్స్ అక్క మీరు మాట్లాడిన పర్సన్ ఇలాంటోడు, యాక్షన్ తీసుకో, లేకపోతే మన పేరు, మన ఫ్యాన్స్ పరువు, మీ పరువు పోతుంది. అలాగే నేను కళ్యాణ్కి ఇప్పుడు కూడా పెట్టాను, ఇదిగో ఇలా నీ మీద జరుగుతుంది, మీ వాళ్ళు కూడా ఇంతకుముందు చేశారు, యాక్షన్ తీసుకో, మొన్న పెట్టిన లింకులతో పాటు ఇవి లింకులు అని. ఇది కంటిన్యూ, ఇది స్టాప్ అవ్వలేదు అనుకోండి, సీజన్ 10కి మళ్ళీ ఇదే కంటిన్యూ అవుద్ది. 11కి ఇలా కంటిన్యూ, ఎక్కువ ఇదే అయిపోతుంది. ఈ న్యూసెన్స్ ఇక్కడే ఆగిపోవాలి, ఈ చెత్త ఇక్కడే క్లీన్ చేయాలి. దీనిపైన మీ స్పందన ఏంటి చెప్పండి, దీన్ని ఎంకరేజ్ చేద్దామా చెప్పండి. దీనికి తనుజాకి లింక్ ఏంటి అన్న వాళ్ళకి ఆ ఇంటలెక్చువల్స్కి నేను ఆన్సర్ ఇచ్చాను. తనుజాకి కళ్యాణ్కి లింక్ వాళ్ళ మీదే జరుగుతుంది. వాళ్ళకి తెలియపోయినా వాళ్ళ పిఆర్లకు కూడా తెలుస్తుంది, వాళ్ళు పిఆర్లు మెయింటైన్ చేస్తారు. దానికి కూడా నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, దాని తప్పులేదు. పిఆర్ ఉన్నప్పుడు చూసుకోవాలి మీరు. ఇవన్నీ చెత్త మీ పేరు మీద నడుస్తుంది ఇదంతా. అండ్ మీరేమో ఇన్వాల్వ్ కూడా అయ్యారు, బర్త్డే దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారు. మీరు ఇన్స్టాగ్రామ్లో పెట్టాను చూడండి, మై రివ్యూస్ అఫీషియల్, బ్లూ టిక్ ఉంటుంది, అక్కడ స్టోరీస్లో ఉంటాయి. కావాలి పర్సనల్గా ఎవరికైనా కావాలి అంటే చెప్పండి, షేర్ చేస్తాను.
సో తనుజ గారు, ఇది మీరు ఈగోకి తీసుకోకండి. నేను మీ మంచి కోసమే చెప్పాను. మీ పక్కనున్ని ఐటమ్గా ఏమైనా మిమ్మల్ని మ్యానిపులేట్ చేశారో నాకు తెలియదు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, కన్సిడర్ దిస్ ఇష్యూ. చాలా ప్రాబ్లం అవుతుంది. అది మీకు ప్రాబ్లం అవుతుంది, మీ ఫ్యాన్స్కి ప్రాబ్లం అవుతుంది, వేరే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, వేరే వాళ్ళ ఫ్యాన్స్కి ప్రాబ్లం అవుతుంది, మా లాంటి వాళ్ళు కూడా ప్రాబ్లం అవుతుంది. లేదా ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.